Hello all, నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనరికల్ సర్జన్ ఎట్ ది యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి మలద్వారం దగ్గర సడన్ గా పెయిన్ రావడము, ఆ పెయిన్ అనేది ఒక 15 to 30 minutes ఉండడం, ఇతరత వేరే కారణాలు లేకుండా సడన్ గా నొప్పి చాలా సివియర్ గా ఉండడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. దీన్నే ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ అని అంటూ ఉంటాం. మరి దీనికి సెపరేట్ ఈ కారణం వల్ల ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ వస్తుందని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలాంటి అంటే సడన్ గా స్టూల్ కి పాస్ చేయడం కానీ, సడన్ గా మరి కూర్చొని లేవడం కానీ, ఏదైనా బైక్ పైన ట్రావెల్ చేయడం కానీ, ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ కి లోన్ అవ్వడం కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ అనేది వస్తూ ఉంటుంది. మరి దీనికి ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు స్పెసిఫిక్ గా ఏం లేవు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మజిల్ రిలాక్సెంట్, అక్కడ ఏదైతే ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ ఎందుకు వస్తుందంటే మలద్వారం లోపల ఉన్న కండరాలు సడన్ గా స్పాజం అనేది పట్టుకోవడం వల్ల మనకు ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మజిల్ రిలాక్స్ అవ్వడం కానీ, నొప్పి తగ్గడానికి టాబ్లెట్లు కానీ, తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కానీ, తర్వాత నర్వ్ బ్లాక్ కానీ, ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా దీనికి పర్టికులర్గా ఈ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్ రిలీవ్ ఉంటుందనేది ఎక్కడా లేదు. ఎందుకు దీనికి రావడానికి గల కారణం అనేది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ట్రీట్మెంట్ పద్ధతులు సరైన లేవు. కానీ ఆయుర్వేదంలో మనము దీనికి చాలా చక్కగా ట్రీట్మెంట్ కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పంచకర్మలో వస్తి అనేది ఇవ్వడం, అంటే వస్తి అంటే మలద్వారం లోపల ఒక మెడికేటెడ్ ఆయిల్ని పుష్ చేయడము. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మలద్వారం లోపల ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో, పెల్విక్ మజిల్స్ కానీ, తర్వాత ప్యూబోరెక్టాలిస్ మజిల్ కానీ, లేవటర్ అనే కానీ, ఈ మజిల్స్కి స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఈ ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ ఏదైతే వస్తుందో రాకుండా ఉంటుంది. వచ్చిన రెగ్యులర్గా వస్తి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సైకిల్ అనేది రిపీటెడ్ సైకిల్ అనేది గ్రాడ్యువల్గా తగ్గి ఈ ఎపిసోడ్స్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకు ఈ ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. దాంతోపాటు ఆయుర్వేదంలో ఇచ్చే మాత్రా వస్తి వల్ల ఏం జరుగుతుందంటే మలద్వారం లోపల ఉన్న ఇతరత్ర వ్యాధులు ఏవైతే ఫిజర్ ఉండడం కానీ, లోపల అల్సర్స్ ఉండడం కానీ, లోపల పైల్స్ ఉండడం కానీ, తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది IBS, IBD కండిషన్లు ఉంటాయి. అలాంటి కండిషన్లు వల్ల కూడా మనకు ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రావస్థ ఇవ్వడం వల్ల మిగతా వ్యాధులు కూడా తగ్గి ఈ పెయిన్ ఎపిసోడ్స్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు ఆయుర్వేదంలో చెప్పబడిన పంచకర్మ పద్ధతి అయితే ఉందో దాంట్లో ఒక భాగం మాత్రావస్థి ఇవ్వడం వల్ల మనకు ప్రోక్టాల్జియా ఫ్యూగాక్స్ లో మంచి లాభాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.